ముస్లిం యువకుడు శేక్షావలికి మద్దతు తెలియజేశారు. రాజ్యాంగ రక్షణ దళ్ వ్యవస్థాపకులు రేంజర్ల రాజేష్ గారు, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సింగనేటి నరసన్న గారు, బహుజన సేనా సమితి గడ్డం నాగేంద్ర గారు, మాల మహానాడు ఎం నర్సప్ప గారు, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జిల్లా అధ్యక్షులు సాతర్ల ప్రసాద్ గారు, సమ్మక్క సారలమ్మ జాతరలో ముస్లిం యువకుడు బ్రతుకు తెరువు కోసం కోవా బన్ను వ్యాపారం చేసుకుంటున్న తనపై తేజస్విని ఛానల్ అనే మతోన్మాది రిపోర్టర్ శేక్షావలి లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ యువతులను ట్రాప్ చేయడం కోసం కోవా బన్నులో మత్తు పదార్థాలు కలిపి మోసగిస్తున్నాడని ఆరోపించారు. దీని విషయమై వారు మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, తమ ఉపాధి కోసం ఎక్కడికైనా వెళ్లి జీవించే అధికారం ఉన్నాయి. భారతదేశంలో ఉన్న పౌరులు తమ ఉపాధి కోసం ప్రపంచంలోని వివిధ దేశాలలో జీవిస్తూ ఉన్నారు. అక్కడ ఇలాంటి మత విద్వేషాలతో రెచ్చగొట్టి భారతదేశ పౌరులను ఇలాగే దాడులు చేస్తూ హింసలకు పాల్పడితే మన పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, మతతత్వ మీడియా సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సోదర భావం కలిగి ఉన్న దేశ ప్రజలను విభజించి పాలించాలనే కక్షపూరితమైన ఆలోచన పరులకు ప్రజా ఐకమత్యంతో తగు గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. वो प्यार मैं उधर से इधर तक लेके आया।